క్రీడలు చూడడమే కానీ ఆడడం మనం మర్చిపోయినాం. ఒలింపిక్స్ వచ్చినప్పుడు మన దేశం ఎక్కడుందని ఎత్తుక్కుంటే పైనుంచి చూడాల్సిన పని లేదు, కింది నుంచి చూస్తే మొదటి స్థానము రెండో స్థానంలో ఉంటాం కింది నుంచి లెక్క పెడితే. నేను అడగదలుచుకున్న ఈనాడు వీటికి వచ్చిన విద్యార్థులను, వేదిక మీద ఉన్న మా కార్పొరేట్ మిత్రులను, 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ తేలేకపోతుంది ఇన్ని దశాబ్దాలైనా. ఆ మధ్య నేను సౌత్ కొరియా పర్యటించిన, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళిన. 30 ఎకరాలలో ఉంది ఆ స్టేడియం. ఈ ఎల్బీ స్టేడియం కంటే కొంచెం పెద్దగా ఉంది వాళ్ళ యూనివర్సిటీ, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఒక అమ్మాయి వచ్చి నాకు స్వాగతం పలికింది బొకే ఇచ్చి. నేను ఆ అమ్మాయి ఆ స్కూల్ వచ్చిన స్టూడెంట్ ఏమో అనుకున్నా. తర్వాత నాకు ఇంట్రడ్యూస్ చేస్తే ఆ అమ్మాయి ఒలింపిక్స్లో 2 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఆర్చరీలో. ఆ దేశం 32 గోల్డ్ మెడల్స్ తెస్తే ఒక సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి 16 గోల్డ్ మెడల్స్ సాధించారు. ఆ దేశ జనాభా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత ఉంటుంది. మరి ఈరోజు మా యువమిత్రులను నేను అడుగుతున్నా, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను నేను అడుగుతున్నా, చిన్న దేశం 32 గోల్డ్ మెడల్స్ తెస్తే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఇన్ని దశాబ్దాలైనా ఒక్క గోల్డ్ మెడల్ తేలేదంటే ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం కాదా? ఇది మన దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం కాదా? ఈనాడు ఆలోచన చెయ్యండి. ఆ గోల్డ్ మెడల్ సాధించాల్సిన బాధ్యత మన తెలంగాణ బిడ్డలకు లేదా? మనలో సమర్థత లేదా? మనం రాణించలేమా? ఎక్కడ లోపం ఉన్నది అంటే పాలకులలో లోపం ఉన్నది. పాలకులు సరైన దిశ నిర్దేశించకపోవడం వల్ల ఈనాడు గోల్డ్ మెడల్స్ సాధించలేకపోతున్నాం. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి వి హావ్ ఇనిషియేటెడ్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అండర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న క్రీడాకారులను మన బోర్డులో తీసుకున్నాం. రాబోయే 2 సంవత్సరాలలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఈ దేశానికి ఒక నమూనాగా మారి రాబోయే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ని సాధించడానికి పునాదులు తెలంగాణ రాష్ట్రంలో వెయ్యాలనేదే నా కళ. మీరందరూ అందులో భాగస్వాములు కావాలి. ఇక్కడికి వచ్చిన విద్యార్థులు ఆ స్ఫూర్తితోనే తిరిగి మీ ప్రాంతాలకు వెళ్ళాలి.